పార్టీలు ఉన్నాడో మల్లన్న ఫస్ట్ అడగాలి. ఇప్పుడు ఆయన ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాడు, పొద్దుగాల వచ్చి వీడి సంకన్న వీడు వెళ్ళన్నా అని, తర్వాత వచ్చి కాంగ్రెస్ లో పోయి ఎమ్మెల్సీ. నువ్వు కాంగ్రెస్ పార్టీ బీజేపీలో పోయి కొన్ని రోజులు వెళ్ళాడు. ఆయన చేసింది ఏంది, స్టూడెంట్స్ ఎమ్మెల్సీకి నిలబడ్డాడు. ఎందుకు ఓడిపోయిందంటే జనాలు తెలియక ఎమోషన్ అయ్యి ఆయన నెంబర్ తిరిగాను. కానీ మల్లన్నకి ఏమన్నా క్రెడిబిలిటీ ఉందా అండి? కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంటాయి, ప్రాబబుల్ ఇన్ఫర్మేషన్, క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. ప్రాబబిలిటీ ఏంటంటే ఇప్పుడు ఇది కూలిపోతుంది అంటే ప్రాబబిలిటీ. క్రెడిబిలిటీ ఏంటంటే టెక్నికల్ గా దీని స్ట్రెంగ్త్ ఎంత, వీక్నెస్ ఎంత. మల్లన్న గురించి మాట్లాడతారా? ఆయన పబ్బం గడుపుకోవడానికి యూత్ను, యూనివర్సిటీ విద్యార్థుల్ని, స్కూల్ విద్యార్థుల్ని, కాలేజ్ విద్యార్థుల్ని మానుకొని నేను ఎప్పుడు మీడియాలో ఉండాలి. ఏ మీడియాలో ఉండాలో ఆయనకే తెలియదు. ఆయన ఒక ఛానల్ పెట్టుకున్నాడు. ఆయన నరేషన్ అప్పుడే రేవంత్ రెడ్డిని తిడతాడు, అప్పుడే రేవంత్ రెడ్డి మంచోడు అంటాడు, అప్పుడే కేసీఆర్ ని తిడతాడు, అప్పుడే కేసీఆర్ మంచోడు. ఇక మల్లన్న గురించి ఏం మాట్లాడాలి? అరే నీకు ఒక స్టేబిలిటీ లేదు, నీకు ఒక క్లారిటీ లేదు, నీకేం కావాలో నీకు తెలియదు. నీ పార్టీ పిచ్చోని చేతిలో రాయి, నా ఇంటి మీద కొడతా, బయట మీద కూడా పెడతా. మరి ఆయన ఏ పార్టీ? ఆయన ఏ పార్టీ? ఇప్పుడు మా పార్టీ అని మీరు అన్నారు, ఏ పార్టీ అయినా నేను అడుగుతున్నా, ఆయన ఏ పార్టీ అని అడుగుతున్నా. మీకు తెలుసా ఆయన ఏ పార్టీ? కాంగ్రెస్ గారు షోకాస్ నోటీస్ ఇచ్చి నేను జవాబు ఇవ్వలే. మరి ఉన్నారా లేదా పార్టీలా? వాళ్ళు చెప్పాలి, కాంగ్రెస్ వాళ్ళనే చెప్పాలి, మళ్ళీ చెప్పాలి. మరి కండువ అయితే వేసుకుంటలేడు, ఎప్పుడైనా కనపడ్డా? మరి ఆయన గురించి ఏం మాట్లాడతామన్నా? ఇప్పుడు ఇరిగేషన్ కు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారండి, వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళే కదా. ఇంజనీర్లు ఉన్నారు, ఈసీలు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, ప్రాజెక్టులు కట్టే నిపుణులు ఉన్నారు. వీళ్ళందరికీ తెలియంది మల్లన్నకు తెలుసా? హరీష్ రావు అనేట ఆయన రోజు నేర్చుకునేటోడు, నిత్య విద్యార్థి అయినా. తెలంగాణ గురించి, తెలంగాణ మీద ఉన్న తాపత్రయంతో రోజు ప్రాజెక్టుల గురించి మీలాంటి వాళ్ళతోటి ఫీల్డ్ బుక్ లాగా ఉండి ఇంజనీర్లతో తెలుసుకొని మాట్లాడింది. కానీ నేను ఇంజనీర్ను, నేను చీఫ్ ఇంజనీర్ను, నేను ఏదో కాటన్ బ్రిడ్జ్ కట్టినా అని చెప్తలేదు హరీష్ రావు. ఉన్న నిజాలు చెప్తుండే ఒక మంత్రిగా. డీప్ గా ఆయన ఉన్న అనాలిసిస్, ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా చేసిండు, ఇరిగేషన్ మినిస్టర్ గా చేసిండు. కాబట్టి ఆయనకున్న అవగాహన తోటి పీపీటీలు ఇచ్చిండు. పీపీటీలు కరెక్ట్ లేకపోతే హరీష్ రావుని అరెస్ట్ చేసేది ఉండే, ఎందుకు చేయలే? అవి నిజాలు కాకపోతే గవర్నమెంట్ కన్నా పెద్ద ఆయన ఏంటి మల్లన్న, మరి హరీష్ రావుని అరెస్ట్ చేసేది ఉండే. ఈటల రాజేందర్ అనేటు అవును, ఆయన ఏం చెప్పిండు? ఉన్న నిజాలు చెప్పిండు. మాట్లాడిన దాని మీద నిజాలు మాట్లాడిండు. ఒక పాత కేబినెట్ మంత్రిగా ఆ రోజు ఏం జరిగిందో, ఒక ఫైనాన్స్ మినిస్టర్ గా ఎక్కడెక్కడ ఏం జరిగింది, కేబినెట్ లో ఏం జరిగిందనే వాళ్ళ ప్రశ్నలు ఏం అడిగిరో జవాబు చెప్పినా అని బయట వచ్చి చెప్పిండు. ఆయన మన కేసీఆర్ ను తల మీద ఎత్తుకున్నాడా? కానీ ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి పోటీ చేస్తున్నాయి, రెండు కలిసాయి అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. మీరేమంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు దీని గురించి 2014 నుంచి చెప్తూనే ఉన్నాడన్న. మాకు మస్తు మంది మైనార్టీ సోదరుల ఓటు బ్యాంక్ ఉన్నది. మేము తెలంగాణ అంటేనే గంగా జమున తహజీబ్ అని. ఈ రోజు మన ముస్లింల కోసం, మైనార్టీల కోసం రంజాన్ తోఫాలు అయితేనేమి, షాదీ ముబారక్ అయితేనేమి, ఇట్లాంటి దర్గాలకైతేనేమి ఎన్నో ఇచ్చిన కేసీఆర్ ఈ రోజు ఇంత ఉన్న ముస్లిం సోదరుల ప్రేమను కాదనుకొని, వాళ్ళ ఆప్యాయతను కాదనుకొని బీజేపీ తోటి పొట్టు పెట్టుకొని సాధించేది ఏంది? అసలు బీజేపీకి ఉన్న ఓటు బ్యాంక్ ఎంత అని కేసీఆర్ ముందర ఎవరైనా అంటారా? అసలు బీజేపీలో ఈ రోజు నిన్న రాజాసింగ్ చెప్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు? మా వాళ్ళు అంతా కుల రాజకీయాలు చేస్తారని రాజాసింగ్ అంటారు. మరి బీజేపీ వాళ్ళు రిలీజన్ అంటే ఏమంటారు? మత రాజకీయాలు చేస్తారని కొందరు అంటారు. ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యే ఏమంటున్నాడు? కుల రాజకీయాలు చేస్తారంటారు. బీజేపీకి ఎక్కడ క్రెడిబిలిటీ ఉంది తెలంగాణలో? చిన్నప్పుడు చూసిన కిషన్ రెడ్డి, చిన్నప్పుడు చూసిన ఆయన నాయుడు, ఇంకొక ఆయన చెప్తే ఎవడైనా కొత్తోడు వచ్చిందా? పాపం రోడ్ల మీద వాడి మా మిత్రులు ఉంటారు బీజేపీ మీద అభిమానంతో కొట్లాడేటోళ్ళు, గాళ్ళు మాత్రమే బీజేపీ జెండాలు పట్టేటోళ్ళు. కానీ ఏదో ఎంపీ ఎలక్షన్లు వచ్చిన వాపును చూసి బల్ప్ అనుకుంటే తప్పు. వీళ్ళు మతాలను విడగొట్టి, హిందూ ముస్లింను విడగొట్టి ఇక మోదీ రాకపోతే ఇండియా పోతుందనే ఒక ఫీల్ తెచ్చి గెలిచారు. కానీ వీళ్ళకి అంత సినిమా లేదు. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు కేసీఆర్ గారు విచారణకు హాజరు కావడం జరిగింది. మరి కేసీఆర్ గారు అరెస్ట్ కాబోతున్నారా ఏంటి? కేసీఆర్ అరెస్ట్ చేసే సంఖ్యలు ఇప్పటి వరకు ఉట్టలేవండి. కేసీఆర్ అనేట ఆయన తెలంగాణ జాతిపిత. కేసీఆర్ గారిని ఒక అలిగేషన్, ఒక బేస్లెస్ అలిగేషన్ పెట్టిరు. మళ్ళీ చెప్తున్నా, ఒక ముఖ్యమంత్రి స్టేట్ ను డెవలప్ చేయడానికి ఒక ప్రాజెక్టు తీసుకొస్తే దాంట్లో అధికారులు, మంత్రులు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. కేసీఆర్ ఏం చేసిండు? ఒకవేళ నిజంగానే కేసీఆర్ గారి మీద అలిగేషన్ ఉండుంటే ఫస్ట్ A1 గా కేసీఆర్ ను పెట్టి ఫస్ట్ పిలిచి విచారణ చేసేది ఉండే. మొత్తం IAS అందరు చేసినాక 16 నెలలు ఏమంటారు విచారణ చేసినాక వాళ్ళు ఏం దొరకక ఈయన పిలిచి ఇబ్బంది పెడదామన్నట్టే. కానీ దీనివల్ల
మా కార్యకర్తలు కానీ తెలంగాణ ప్రజలకు కానీ ఈరోజు చాలా మనోవేదనకు గురి చేస్తున్నారు. కేసీఆర్ గారు అంటే ఒక ఎమోషన్ మనుషులకు. ఆయన ఒక తండ్రి లాంటోడు ఈ తెలంగాణకి. ఆయనని ఇబ్బంది పెడితే స్టేట్ బగ్గుమంటది. ఈ తెలంగాణకి ఇక మంచి పేరు ఎప్పుడు రాదు. సార్ ఇంకొకటి లాస్ట్ లో అన్నారు కదా, లాస్ట్ పిలిచిరని అవును. మళ్ళీ అదే మళ్ళీ ఏమంటారంటే అందరు ఏం సమాధానం చెప్తారు దాన్ని బట్టి ఈయన ఆన్సర్ చేయడానికి లాస్ట్కి వెళ్ళాడు. అరే ఈయన చేతులున్నదా? పిలిచినోడు ఆయన, ఈయన పోయినా నేను వస్తా అని ఫోన్ చేసినాడు. ఆయనకేమన్నా కేసీఆర్ నా అంతలో ఆయన పోయినా వీళ్ళు పిలిచిరా మళ్ళీ అన్నీ తింగరి క్వశ్చన్లు, తింగరి జవాబులు. అదే చెప్తున్నా. ఆయన ఏం మళ్ళీ అంటారు? ఆయనను తీన్మార్ మళ్ళీ అనొద్దిగా, తింగర్ మళ్ళీ అనాలి. తింగర్ మళ్ళీ అనాలి. ఆయనను ఏదో ఉన్నదని నోటికి ఇచ్చింది ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన? ఏమని ఉన్నాను ఇప్పుడు? ఏమంటున్నా? ఈయన పిలుస్తూ వచ్చిందా? ఆయన అంతలో ఆయన వచ్చిందా? కేసీఆర్ గారు అన్నట్టు ఆయన ఈ రోజు పిలిస్తే ఎంక్వైరీకి వచ్చిండు. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తుండే. ఈ రోజు పిలిచిండు, ఈ రోజు వచ్చిండు. తప్పించుకొని పోలేదు కదా. వాళ్ళ పార్టీలు పోయినట్టు ఏమంటారు, సుప్రీంకోర్టులో పోయి బెయిల్ తెచ్చుకున్నాడు, ఇట్లాంటివి చేయలేదు కదా. బాధాపు వచ్చిండు, జవాబు చెప్తాడు. ఈయన చెప్పే జవాబు వీళ్ళు ప్రశ్నలు ఎత్తుక్కోవాలి. మళ్ళా కేసీఆర్ గారు తెలంగాణ గురించి చెప్తే, తెలంగాణ ప్రాజెక్టుల గురించి చెప్తే